ఒక అద్భుతమైన ప్రదేశంలో ఉన్నాం. ప్రకృతి, విజ్ఞానం, భక్తి ఈ మూడూ కలిసిన అపురూప కట్టడం. చిదంబరం నటరాజస్వామి ఆలయం. ఏంటి దేవుణ్ణి విగ్రహాల్లో వెతుకుతున్నారా? కానీ చిదంబరంలో ఏ విగ్రహము లేని గదిలోనే పరమాత్మ కొలువై ఉన్నాడంటే నమ్మగలరా? చిదంబర క్షేత్రం నాట్యకళకు నిలయం. భరతనాట్యం శాస్త్రంలోనే పేర్కొన్న 108 నాట్య భంగిమలను ఈ ఆలయ గోపురాలపై శిల్పాలుగా చెక్కారు. దీని అర్థం ఏంటంటే ఈ సృష్టి మొత్తం భగవంతుడి నాట్యంతోనే నడుస్తుందని చెప్పడానికి నాట్య శాస్త్రాన్ని ఆలయ నిర్మాణంతోనే అనుసంధానం చేశారు. భౌగోళిక శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు అభిప్రాయం ప్రకారం భూమి యొక్క అయస్కాంత భూమధ్యరేఖ మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ అని అంటారు కదా, నేరుగా చిదంబరం నటరాజ ఆలయంపై నుండి వెళ్తుందని, దీనిని సెంటర్ పాయింట్ ఆఫ్ వరల్డ్స్ మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ గర్భాలయంలోకి అడుగు పెట్టగానే భూమిలోని అయస్కాంత శక్తి మనలోని నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. అందుకే ఇక్కడ ప్రశాంతత కోసం వేరే మంత్రాలు అక్కర్లేదని, ఆ వాతావరణమే మన మెదడును, శరీరాన్ని ఒక అద్భుతమైన స్థితిలోకి తీసుకువెళ్తుందని చెప్తుంటారు. దీన్నే మన పూర్వీకులు శక్తి క్షేత్రం అని పిలిచారు. మనిషి ఒక రోజుకు సుమారు 21,600 సార్లు శ్వాస తీసుకుంటాడు కదా. ఈ సంఖ్యను గుర్తు చేస్తూనే ఆలయాన్ని నిర్మించారు. ఆలయ గర్భాలయంలోని 21,600 బంగారు పలకలను అమర్చారు. ఆ పలకలను కలిపి ఉంచేందుకు 72,000 మేకులను వాడారు. మన శరీరంలో 72,000 నాడీ వ్యవస్థ ఉందని యోగశాస్త్రం చెబుతుంది. అంటే మన దేహం ఎంతటి విశిష్టమో ఈ ఆలయం కూడా అంతటి విశిష్టమైనదని దీని అర్థం. చిదంబర రహస్యం ఏంటి? ఆ తెర వెనుక దాగి ఉన్న నిజం ఏమిటి? తెలుసుకోవాలంటే నా నెక్స్ట్ వీడియో కోసం వేచి చూడండి. చిదంబర రహస్యంపై మీ అంచనా ఏంటో కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి.